నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. వివాహం లేట్ అవుటకు వాస్తు దోషమే కారణమని మీకు తెలుసా? గృహములో శుభకార్యాలు జరగటం లేదు. వివాహానికి సంబంధించి మగవారికి కానీ ఆడవారికి కానీ వివాహం జరగట్లేదు, శుభకార్యాలు జరగట్లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వివాహం అనేటువంటిది జరగట్లేదు. దానికి వాస్తు దోషము కూడా కారణమవుతుంది అని మీరు గ్రహిస్తున్నారా? మామూలుగా వివాహం జరగకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటంటే, ఒకటి వాస్తు ప్రకారం ప్రాబ్లం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, జాతకంలో సమస్యలున్నా, తర్వాత వ్యక్తిగత నిర్ణయాల వలన, లేదా సరైనటువంటి జీవిత భాగస్వామి దొరకకపోవటం వలన, లేదంటే ఒంటరి జీవితానికి అలవాటు పడి వివాహం చేసుకోకూడదని దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవటం వలన కూడా వివాహాలు జరగవు. మరలా మీ గృహములో, మీ స్థలములో గనక వాస్తు దోషం ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు చెప్పినటువంటి అంశములు కాకుండా నిజంగా గనక మీకు వాస్తు దోషాలు ఉండి మీ వివాహం జరగట్లేదు అనేటువంటి అంశం గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గనక మనం మ్యాప్ను గనక గమనించగలిగితే, అష్టదిక్పాలకులకు సంబంధించినటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రభావం ఆ గృహములో, స్థలములో ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం. తూర్పుకి ఇంద్రుడు అధిపతి. మనం గతంలో చెప్పుకున్నట్లుగానే అష్టదిక్పాలకులకు సంబంధించి, నవగ్రహాలకు సంబంధించి రవిగ్రహం, చంద్రగ్రహం. అనగా తూర్పు భాగములో గనక మీకు దోషాలు గనక ఉన్నట్లయితే రవి దేహమునకు, చంద్రుడు మనసునకు కారకుడవుతారు. అంటే దేహానికి సంబంధించి, అవయవాలకు సంబంధించి, అవయవ లోపాలకు సంబంధించి, అవయవ సౌందర్యానికి సంబంధించి, అందహీనము, అందవిహీనము దానికి సంబంధించి రవిగ్రహము, చంద్రగ్రహం మనసు రిలేటెడ్, మనసుకు సంబంధించి, అనగా మనస్ఫూర్తిగా చేసుకునేటువంటిది, మనసు చంచలంగా, అంటే దోషము గనక లేకపోతే రవిగ్రహం, చంద్రగ్రహం మేలు చేస్తారు. దోషపూరితంగా కనుక ఉందనుకోండి, ఖచ్చితంగా కూడా రివర్స్ ఎఫెక్షన్ అనేది మనకు జరుగుతుంది. తర్వాత మెయిన్గా శుభకార్యాలకు సంబంధించి శుక్రుడు, ఆగ్నేయానికి అధిపతి శుక్రగ్రహం. శుభకార్యాలకు సంబంధించి కానీ, రెండో వివాహానికి సంబంధించి కానీ, భార్యాభర్తల సమస్యలకు సంబంధించి కానీ ఆగ్నేయంలో కనుక దోషాలుంటే, దోషాలు లేకపోతే ఇబ్బంది లేదు. ఆగ్నేయంలో కనుక మనకు దోషం ఉంటే మాత్రం భార్యాభర్తలు విడిపోవటానికి కానీ, రెండో వివాహాలు జరగటానికి కానీ, శుభకార్యాలు ఆలస్యం అవటానికి కానీ అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు మీ స్థలంలో, మీ గృహంలో వాస్తుపరంగా ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గమనించాలి, గ్రహించాలి. తర్వాత దక్షిణానికి అధిష్ఠించినటువంటి గ్రహం కుజగ్రహం. కుజగ్రహము బలము, మెదడు, కపాలము, కష్టకారకుడు. దక్షిణం గనక మనకు స్ట్రాంగ్గా గనక ఉంటే మన బలం చాలా ఎక్కువగా ఉంటుంది, దృఢంగా ఉంటాం, దృఢ సంకల్పంతో ఉంటాం. అదే దక్షిణం గనక వాస్తు ప్రకారం లేకపోయిందనుకోండి, కష్టకారకుడు, కపాలంపై ప్రభావాన్ని చూపిస్తాడు. అనగా మిమ్మల్ని ఎన్ని రకాల బాధలు పెట్టాలో, ఎన్ని రకాల కష్టాలు పెట్టాలో అన్ని రకాల కష్టాలకు కూడా మీరు గురవుతారు. ఇది తథ్యం. తర్వాత నైరుతికి రాహుగ్రహం. రాహువు అహంకారకుడు. ఆత్మహత్యలు చేసుకోవడానికి, జీవితాలను సర్వనాశనం చేసుకోవడానికి, షార్ట్ టెంపర్ డెసిషన్స్ తీసుకోవడానికి, ఎప్పుడు వాస్తు ప్రకారం లేనప్పుడు, వాస్తుకి అనుగుణంగా కనుక ఉందనుకోండి, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. తర్వాత పడమరకు సంబంధించి శనిగ్రహం. ఏడుపులు, అన్ని రకముల బాధలు, కష్టములు. అనగా ఉదాహరణ మీకు చెప్పాలంటే, దాహం వేస్తుంది, అక్కడెక్కడో మంచినీళ్ళు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి, మీకన్నా ముందు కొంతమంది తాగుతూ ఉంటారు, సరే అక్కడికి వెళ్ళి తాగుదామని మీరు అనుకుంటారు. మీరు వెళ్ళే సమయానికి అక్కడ మంచినీళ్ళు అయిపోతాయి, లేదా ఆ కుండ పగిలిపోతుంది, లేదా ఆ మంచిని అక్కడి నుంచి తీసేస్తారు.
అంటే అలాంటి తీవ్రమైనటువంటి ఒడిదుడుకులకు శనిగ్రహం, శని పరమపాపగ్రహం, అనగా పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో ఆ జన్మలో ఉన్నటువంటి కర్మని ఈ జన్మలో తొలగించి మరుసటి జన్మకి మిమ్మల్ని పయనింపచేసేటువంటి వాడే శనీశ్వరుడు, శని భగవానుడు. తర్వాత వాయువ్యానికి కేతువు. కేతుగ్రహము కోర్టు కేసులు కానివ్వండి, భూ తగాదాలు కానివ్వండి, ఆస్తుల పంపకాల విషయంలో తగాదాలు కానివ్వండి, కోర్టుల చుట్టూ తిరగటం కానివ్వండి, లేదంటే గొడవలు, భార్యాభర్తలు విడిపోవటం, డైవర్స్ కేసెస్, సపరేషన్ అయ్యేటువంటి అవకాశాలు. ఇందులో ఒక విషయం ఏమిటంటే అబ్బాయి ఇంటి దగ్గర వాయువ్యంలో దోషాలున్నా, అమ్మాయి ఇంటి దగ్గర వాయువ్యంలో దోషాలున్నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అమ్మాయి ఇంటికి వెళ్తుంది, అమ్మాయి అమ్మగారింటికి వెళ్తుంది. ఎందుకు? వారికి అక్కడ వాయువ్య దోషం ఉంది కాబట్టి. ఇది కూడా మీరు గమనించాలి. తర్వాత ఉత్తరానికి బుధుడు కష్టపడే తత్వం, కీర్తి ప్రతిష్టలు, బాగుపడటానికి చేసేటువంటి ప్రయత్నానికి కూడా మీకు ఉపయోగపడతాడు. ఎప్పుడు? మీ స్థానములో గనక వాస్తుదోషం లేనప్పుడు. కానీ ఈ డైరెక్షన్లో గనక మీకు వాస్తుదోషం ఉందనుకోండి, ఖచ్చితంగా దీనికి వ్యతిరేకమైనటువంటి పరిణామాలు మీకు కలుగుతాయి. తర్వాత ఈశాన్యానికి గురుగ్రహం, గురువు అధిపతి. గురువు అభివృద్ధికి, మంచి ఆలోచనలు చేయటానికి చేసినటువంటి శ్రమకి ప్రతిఫలం పొందటానికి మనకు ఉపయోగపడుతుంది. అనగా ఈశాన్య దోషం గనక లేకపోతే మనకి అభివృద్ధి, మనం చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం దక్కడం కానివ్వండి, లేదు మనకు ఒక మంచి ఆపర్చునిటీస్ రావటం కానివ్వండి, మనం దేనికోసమైతే ప్రయత్నం చేస్తామో అది మనకు దక్కటం కానివ్వండి, మన లైఫ్ అచీవ్మెంట్స్, లైఫ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం రీచ్ అవ్వడానికి ఈశాన్యం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి నవగ్రహాలకు సంబంధించి నవగ్రహాల యొక్క ప్రభావం స్థలములో, గృహములో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించి నిర్మాణాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ గృహములో శుభకార్యాలు ఒక్కటే కాదు, మిగిలినటువంటి ప్రయోజనాత్మకమైనటువంటి విషయాలు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఉత్తర భాగం ఉంది, ఉత్తర భాగంలో బరువులు వేయకూడదు, దక్షిణ భాగంలో బరువులు వేయొచ్చు. మరలా ఉత్తర భాగంలో తెరపు ఉండాలి, మూత పడకూడదు. అనగా ఇక్కడ ప్రహరీ ఉందనుకోండి, ఇక్కడ ఇల్లు ఉందనుకోండి, ఈ యొక్క స్లాబు ఇక్కడ దాకా తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఉత్తర భాగం మూత అవుతుంది. మరలా దక్షిణ భాగంలో బరువులు లేకుండా ఇక్కడ ఇల్లు ఉందనుకోండి, ఇక్కడ ప్రహరీ ఉందనుకోండి, ఇక్కడ వరకే గనక మనం స్లాబ్ వేసుకుంటే దక్షిణ భాగం తెరపు అవుతుంది. అనగా పెరగకూడనటువంటి మూల పెరిగినా, బాగా గమనించాలి, ఇక్కడ చాలా లాజిక్ పాయింట్ ఉంది. నైరుతి మూల గనక మీకు 5 అంగుళాలు 10 అంగుళాలు 1 అంగుళం పెరిగినా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. అనగా మరణాలకు సంబంధించి జీవితాలను సర్వనాశనం చేసుకునేటువంటి అంశం ఇక్కడే ఉంటుంది కుటుంబానికి సంబంధించి. అదే గనక ఈశాన్యము గనక 1 అంగుళం 2 అంగుళాలు 3 అంగుళాలు 5 అంగుళాలు ఎంత తగ్గినా కూడా ఈశాన్యం తగ్గకూడదు. ఈశాన్యం పెరగాలి, నైరుతి తగ్గాలి, కట్టడి చేయాలి, మూలమట్టానికి ఉండాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అనగా మూతపడనటువంటి స్థానం మూతపడకూడదు, పెరగనటువంటి స్థానం పెరగకూడదు, పెరగవలసిన స్థానం పెరగకుండా ఉండకూడదు, ఖచ్చితంగా పెరిగి తీరాలి. పెరగకపోయినా తగ్గకుండా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. బరువులకు సంబంధించి కూడా ఏ డైరెక్షన్లో బరువులు ఉండాలి, ఏ దిక్కులో బరువులు ఉండాలి, ఏ మూలలో బరువులు ఉండాలి, ఏ మూలలో బరువులు ఉండకూడదు అనేటువంటి విషయాలను, గుంటలకు సంబంధించి కానీ, వాటర్కి సంబంధించి కానీ, సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కానీ, ఏ డైరెక్షన్లో ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండకూడదు అనేటువంటి అంశాలను కానీ పరిగణలోకి తీసుకొని దృష్టిలో పెట్టుకొని తర్వాత మాత్రమే గృహ నిర్మాణాన్ని ప్రారంభించాలి. అంతేగాని ఏదో ఒకటిలే ఎలాగో ఒకలా కట్టేద్దామంటే అది చిన్న ఇల్లు అయినా సరే, పెద్ద ఇల్లు అయినా సరే, ఎంతటి నిర్మాణం అయినా సరే నేను చెప్పేది అందరికీ ఒకటే. ఏమిటి? మీకు తెలిస్తే చేయండి, ఇబ్బంది లేదు. తెలియకపోతే తెలిసినటువంటి వారిని, మీ దగ్గరలో ఉన్నటువంటి వారినైనా సరే అడిగి చేయండి, ఒక సలహా తీసుకొని చేయండి. వాళ్ళు సక్రమంగా చెప్పలేదు అంటే వాళ్ళు మీకు కరెక్ట్గా చెప్పట్లేదు, రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు. ఇంకొకరిని ఎవరైతే మీకు దానికి సరైనటువంటి పరిష్కార మార్గాన్ని చెప్పగలరో వాళ్ళు చెప్పేటప్పుడు మీకు అర్థమైంది పాయింట్ గ్రహించగలిగితే వాళ్ళని సంప్రదించండి.
వాళ్ళ యొక్క సూచనల మేరకు వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మాణాలు చేయండి. అల్టిమేటెడ్గా కావాల్సింది ఏమిటి? మనం బాగుపడటం. మంచి ఎవరు చెప్పినా కూడా వినాలి, చెడు ఎవరు చెప్పినా వినాల్సిన అవసరం లేదు. ఎందుకు? తద్వారా మనకి ఆపదలు వస్తాయి కాబట్టి గృహంలో గనక ఏ డైరెక్షన్లో మనకి దోషం ఉందో ఆ డైరెక్షన్కి సంబంధించినటువంటి ప్రభావం ఖచ్చితంగా ఆ యజమానులకి, గృహస్థులకు ఉంటుంది. సమస్యలు అనగా ఏమిటి? జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, జాబ్ రాదు. ప్రయత్నం స్టిల్ 100% ఎఫెక్ట్ పెడతారు, జాబ్ రాదు. లాస్ట్ దాకా వస్తుంది, 3వ రౌండ్ ఇంటర్వ్యూ దాకా అవుతుంది, లేదు ఇంటర్వ్యూస్కి మీరు వెళ్తూనే ఉంటారు, జాబ్ రాదు. మ్యారేజ్ అవుతుంది, స్పాయిల్ అవుతుంది. మ్యారేజ్ లైఫ్లో గొడవలు వస్తాయి, ఫైనాన్షియల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరేదో సాధిద్దామని వ్యాపారం పెడతారు, వ్యాపారంలో నష్టం వస్తుంది. కుటుంబాలు కలతలతో, గొడవలతో, సమస్యలతో పార్టీషన్ అవుతారు, విడిపోతారు. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు, సంసారాలు నిలబడవు. భర్తని వదిలేసి తల్లిదండ్రులు ఇంటికి వచ్చి ఉంటారు. ఎందుకు? అమ్మాయి ఇంట్లో దోషం ఉన్నా, అబ్బాయి ఇంట్లో దోషం ఉన్నా కూడా ఇద్దరికీ కూడా ఎఫెక్ట్ వస్తుంది. అది గమనించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు విషయాలను వదిలేసి నేను కూడా ఏం చెప్తానంటే మూర్ఖంగా, మూఢత్వంగా ఏమీ చెప్పను. వాస్తు అయినా, జ్యోతిష్యం అయినా, భగవంతునికి సంబంధించి అయినా సరే ఎంతవరకు మనం నమ్మాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి. మూర్ఖంగా, మూఢత్వంగా చేయొద్దు. కష్టే ఫలిహి, కష్టపడకుండా ఏదీ రాదు. కానీ ఒక డైరెక్షన్, ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పని ఏ విధంగా చేయాలి అనేటువంటి ఆ డైరెక్షన్ కూడా తీసుకొని చేయటం వలన ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఈ ఆపదలన్నీ మీకు రావు. 100% ఎఫెక్ట్ జరిగేది ఒక 50%, 20%, 10% జరుగుతుంది. తద్వారా మీకే కదా మంచిది. మీ సమయం బాగలేదు, లేదు మీ యొక్క స్థలంలో, గృహంలో దోషం ఉంది, మీరు బండి మీద వెళ్తారు, కారులో వెళ్తారు, యాక్సిడెంట్ అవుతుంది, కాళ్ళు చేతులు విరుగుతాయి, లేదు హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి, హాస్పిటల్ పాలవుతారు. తద్వారా ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా కుటుంబాలకు సంబంధించి. ఇవన్నీ జరగకుండా ఉండటం కోసమే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. మానవుడు సరైనటువంటి జీవన విధానాన్ని గడపడం కోసం, ఇవన్నీ పాటించి ఆనందకర జీవితాన్ని గడపడం కోసం మన ఋషులు, మహర్షులు ఈ యొక్క వాస్తుశాస్త్రాన్ని కానీ, జ్యోతిష శాస్త్రాన్ని కానీ మనకు అందించడం జరిగింది. కాబట్టి శాస్త్రాలను పాటించి బాగుపడమని చెప్తుంటే వాటిని మనం వ్యతిరేకిస్తే ఎలా చెప్పండి? కాకపోతే చెప్పేటువంటి వాళ్ళు అలా చెప్పటం వలన ఈ భావన ప్రజల్లోకి, జనాల్లోకి వచ్చి వాటిని నమ్మకపోతే ఏమవుతుందిలే అనేటువంటి భావనకు వచ్చారు. కానీ తప్పు. ప్రకృతి, సూర్యచంద్రులు, పంచభూతాలు లేకుండా ఈ జగత్తు లేదు. వాస్తు దోషమే గృహస్థునికి శాపం. తూర్పునకు కానీ, ఆగ్నేయానికి కానీ, దక్షిణానికి కానీ, నైరుతికి కానీ, పడమరకు కానీ, పశ్చిమానికి కానీ, వాయువ్యానికి కానీ, ఉత్తరానికి కానీ, ఈశాన్యానికి కానీ అధిష్ఠించినటువంటి గ్రహములు ఉన్నారు, అష్టదిక్పాలకులు ఉన్నారు. వారికి మనం ప్రిఫరెన్స్ కనుక పర్ఫెక్ట్గా ఇవ్వగలిగితే మనం జీవితంలో అభివృద్ధి చెందినట్లే. మనం అనుకున్న లక్ష్యానికి, మనకున్నటువంటి గోల్కి మనం రీచ్ అయినట్లే. కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా మీరు గమనించి జాగ్రత్త పడవలసిందిగా నా మనవి. శుభకార్యాలు జరగకపోయినా, ఉద్యోగం రాకపోయినా, జీవితం సర్వనాశనం అయిపోతున్నా కూడా వెంటనే మేలుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత చేయగలిగినటువంటిది ఎవరు ఏమి చేయలేదు, ఏమీ లేదు. శుభకార్యాలు జరగకపోవడానికి కూడా వాస్తు దోషమే కారణమవుతుంది. 100% సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.